అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి, ఎంబీబీఎస్ ఎండి డిఎం న్యూరో ఫిజిషియన్, గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని పాయకరావుపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి నమస్కారాలు. అయితే ఈరోజు ఇంకో సక్సెస్ఫుల్ పేషెంట్ రికవరీ గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈవిడ పేరు సత్యవతి, 65 సంవత్సరాలు, వేమవరం దగ్గర యాదలవారి ఊరు, తొండంగి మండలం. అయితే సత్యవతమ్మకి 2-3 సార్లు కింద పడ్డారు. కింద పడ్డ తర్వాత వీళ్ళు దాన్ని కొంచెం పట్టించుకోకుండా పోవడం, ఆ పట్టించుకోకుండా పోయిన తర్వాత ఒక 2-3 వారాల తర్వాత ఈవిడకి తల్లో రక్తం గడ్డగట్టడం. అంటే ఆ 2-3 వారాల తర్వాత పేషెంట్ కింద పడ్డ రోజు ఏం కాకుండా 2-3 వారాల తర్వాత పేషెంటు పరాగ్గా మాట్లాడటం, నిల్చుంటే ఒకవైపు వాలిపోవడం, కాలు చేయి పట్టొదిలేసి ఉండడం, నడకే కష్టంగా రావటం, ఆ విధంగా పేషెంట్ ఇద్దరు పట్టుకొని తీసుకురావడం జరిగింది. అయితే స్కాన్ తీసిన తర్వాత తల్లో చాలా పెద్ద సైజు రక్తం గడ్డగట్టి ఉండడం జరిగింది. అయితే ఈ ఉద్దేశం కాను వేరే హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లారు మొదటగా. అయితే దీనికి ఆపరేషన్ చేయాలి, ఈ ఆపరేషన్ చేయాలంటే వైజాగ్ కానీ కాకినాడ మాత్రమే వెళ్ళాలి అన్న ఉద్దేశంతో హాస్పిటల్ వాళ్ళు వేరే హాస్పిటల్ రెఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత దీని ఆపరేషన్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే ఆపరేషన్ చేస్తాం, సక్సెస్ఫుల్గా చేస్తామని భరోసాతోటి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ బర్హోల్ సర్జరీ, తలకి హోల్ వేసి బర్హోల్ సర్జరీ చేసాం. వాస్తవంగా ఈ తుని పాయకరావుపేట చుట్టుపక్కల ఇట్లాంటి ఆపరేషన్ ఎవరూ చేసింది లేదు. మేము మొట్టమొదటిగా చేయడంతో పాటు పేషెంట్ని సక్సెస్ఫుల్గా రికవరీ చేసి నడిపించి తిరిగి నార్మల్గా మాట్లాడించి 5 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. కావున తలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులైనా, అది ఆపరేషన్ వరకు అయినా సరే, ఎటువంటి ఇబ్బందులైనా గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని విధాల సౌకర్యం కలదు. దాంతోపాటు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ని రికవరీ చేయగలం అని చెప్తూ మా పైన నమ్మకం ఉంచినటువంటి పేషెంట్కి కానీ వాళ్ళ అటెండర్కి కానీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు స్కాన్లో పేషెంట్ వచ్చినటువంటి సందర్భంలో ఇలా రక్తం గడ్డగట్టడం, ఇంత సైజు రక్తం గడ్డగట్టడం జరిగింది. ఆపరేషన్ చేసి తిరిగి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇది పూర్తిగా నార్మల్ అవ్వడం జరిగింది, 100% నార్మల్ అవ్వడం జరిగింది. కాబట్టి తుని పాయకరావుపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి తలకు సంబంధించి కానీ, వెన్నపూసకు సంబంధించి కానీ, ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ కానీ మేము 24 గంటలు రిసీవ్ చేసుకుంటాం, బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదు, అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ కంటే ది బెస్ట్ సపోర్ట్ ఇస్తాం. కాబట్టి ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి తుని పాయకరావుపేట ప్రాంత ప్రజలకి, మాపై నమ్మకం ఉంచిన పేషెంట్లు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి ఆ సత్యవతి అమ్మగారి కూతురు కూడా వచ్చినప్పుడు ఎలా ఉంది, ఆ కండిషన్ ఎలా ఉంది, ఆవిడ మాటల్లో కూడా విందాం. యాదలవారి ఊరండి, పడిపోయిందండి. సడన్గా కాలు చెయ్యి అది లాగేస్తే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అన్ని క్యాలింగ్ అది చేశారండి. ఇలాగ ఆపరేషన్ పడుతుంది, వైజాగ్ కాకినాడ కానీ తీసుకెళ్ళిపోవాలన్నారండి. ఈ లాగలో మేము తెలుసుకున్నామని పనాల దిక్కల ఉన్నారని కలిసామండి. బాగానే చేశారండి. తీసుకురాబోతే బాగా బెడ్ గడేసిందండి, అంతా క్యూర్ చేశారు, అంతా ఓకే, బాగానే ఉందండి. 2 నెలల్లోకి క్యూరింగ్ అయిపోయిందండి.